అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కేశిధ్వజి ఖాండిక్యకృత బ్రహ్మ విచారణ ఖాండిక్యపుత్ర రాజ్యాభిషేకము. ఖాండిక్యుడు యోగవేత్తలలో ఉత్తముడా, ఈ నిమి సంతతిలో యోగశాస్త్రార్థం చక్కగా ఎరిగిన మహానుభావుడవు, నీవు యోగమును గురించి చెప్పుము అని అడగగా కేశిధ్వజుడు ఇట్లనెను. బ్రహ్మమందు లయమందిన ముని ఎచ్చట ఉన్నను అందుండి జారిపోడు. మానవులకు బంధమోక్షములకు మనసే కారణం. అది విషయములందు అత్తు కొన్న బంధనమునకు కారణమగను. నిర్విషయమైనచో ముక్తికి హేతువగను. విజ్ఞాన స్వరూపుడైన ముని విషయాల నుండి మనసును సమాహరించి ముక్తి కొరకు బ్రహ్మమే అయిన పరమేశ్వరుని ధ్యానించవలెను. అట్టి బ్రహ్మధ్యాన నిష్ఠని ఈ మనసు అయస్కాంతం తన శక్తిచే వికారములందదగిన లోహమునట్లు ఆత్మభావమును పొందించును. ఆత్మ ప్రయత్నంతోడి ఆపేక్ష గల విశిష్టమైన ఏ మనోగతి కలదో ఆ గతిని బ్రహ్మమందు లగించుటచే యోగమని చెప్పబడను. అనగా సాధకుడు గట్టి ప్రయత్నం చేసి సంకల్ప వికల్పాత్మకమైన మనసును ఇతర విషయంలో వెంటపోకుండా సమాహరించి ఆత్మయందు దృఢంగా నిలవరించుటయే యోగా శబ్దమునకు. ఇట్లు మిక్కిలి వైశిష్ట్యంతో కూడిన ధర్మం లక్షణముగా గల యోగం ఎవ్వనికి అనువు పడునో అట్టి యోగి ముముక్షువు అనబడును. మొట్టమొదటి యోగాభ్యాసమునకు పూనుకున్నవాడు యుంజానుడు అనబడును. సమాధి చక్కగా కుదిరి పరబ్రహ్మోపలబ్ధి నందినవాడు అంతరాయ దోషం చేత యోగ విఘ్నములని శాస్త్రమందు చెప్పబడిన అభ్యంతరముల దోషంచే ఈ సాధకుని మనసు దూషితమగునేని తరువాత జన్మములందు ఆ యోగ విధిని మానకుండా పట్టుకొని అభ్యసించునేని వానికి ముక్తి కలిగి తీరును. తొలి జన్మయందే సమాధి చక్కగా కుదిరినేని అతడు ఆ జన్మమందే ముక్తి పొందును. అప్పుడు యోగాగ్ని చేత అతని పూర్వజన్మ కర్మము వర్తమానము కూడా అప్పుడే దగ్ధమైపోవును. యోగి చర్మము అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము అను ధర్మాలను చక్కగా సేవిస్తూ తన మనసుని యోగ్యతను పొందించుచు స్వాధ్యాయము, శౌచము, సంతోషము, తపస్సు అనే వాటిని ఆచరిస్తూ నియతాత్ముడై మనసును పరబ్రహ్మమందు ప్రణవమైన దానిగా, లగ్నమైన దానిగా లేక ఆ వంకకు ప్రసరించుదానిగా ఓనరించాలి. ఈ చెప్పిన విషయాలు 5. వీటితో పాటు యమములు 5 ధారణాదులు యోగశాస్త్రమందు చెప్పబడినవి. కామ్యములైనప్పుడు విశిష్టములైన ఫలములను ఇచ్చును. అవే నిష్కాములైన వారికి ముక్తినిచ్చును. యతి మనస్సును నియమించుకున్న యోగి భద్రాసనములు మొదలగు యోగాసనముల లక్షణములతో కూడి యోగి యమ నియమాలతో యోగమును సంధానపరచుకోవాలి. ప్రాణము అను పేరు గల వాయువును అభ్యాసం వలన వశం చేసుకొనుట అనేది ప్రాణాయామము అనబడను. అది సబీజము, నిర్బీజముగా 2 విధములను ఎరగవలెను. ప్రాణవాయువు, అపానవాయువు అను ఈ 2 గాలులు ఒకదానితో ఒకటి ఎదురైనప్పుడు వాటిని రెండింటిని చక్కని రీతిలో సంయమించి అవలంబించటం 3వ యోగ భూమిక. ఇది స్థూల రూపం. అట్టి ఆలంబనం విడవక యోగి అభ్యసించవలను. అందు శబ్దాది విషయానురక్తములైన శ్రవణేంద్రియములను యోగవేత్త నిగ్రహించి చిత్తానుకారులుగా కావింపవలను. చిత్తము వెంట ఉండువాన్ని చేయవలను. అదే ప్రత్యాహారం అనబడను. దానిచే అతి చంచలములైన ఇంద్రియములు వశ్యములగుట అను పరమయోగ భూమిక సమకూరును. అవి వశములు కానిచో యోగి యోగ సాధకుడు కానేరడు. ప్రాణాయామం చే వాయువు, ప్రత్యాహారం చే ఇంద్రియము వశం చేయబడిన తర్వాత యోగి మనస్సును శుభాశ్రయమందు సగుణమైన భగవన్మూర్తి యందు లేక నిర్గుణ పరబ్రహ్మమందు నిలకడ చెందిన వానిగా కావించవలను అనవిని ఖాండిక్యుడు, మహానుభావ, ఈ చిత్తమునకు శుభాశ్రయం ఏది? దేన్ని ఆధారం చేసుకుని దోషమలముల పుట్టుకకు హేతువైన ఆ మనసు నశింపచేయవును? ఆ వివరం తెలుపుము అనగా కేశిధ్వజుడు ఇట్లనెను. ఖాండిక్యపుత్ర రాజ్యాభిషేకము. రాజా, చేతస్సుకు ఆశ్రయం నైజముగా మూర్తము, అమూర్తము అను 2 విధములైన వస్తువు. అమూర్తము పరము, మూర్తము అపరము. భావనయు 3 విధములు. 1 కర్మభావన, 2 బ్రహ్మభావన, 3 కర్మ బ్రహ్మో భయాత్మిక. సనందనాదులు బ్రహ్మ భావనా సంపన్నులు. దేవాది స్థావర జంగమ భూతములు కర్మభావనా పరులు. హిరణ్యగర్భాదులందు బ్రహ్మ కర్మాత్మిక రూపం భయభావన ఉండను. జ్ఞానాధికారులైన వారి యందు భావభావన ఉండను. విశేష జ్ఞానకర్మములన్నీ క్షీణము కానప్పుడు ఇది విశ్వము, దీనికి పరమైనది ఇంకొకటి ఉన్నది అను భేదముచే భిన్నమైన దృష్టి కలవారికి ఈ ద్వైత భావం ఉండను. భేదం అస్తమించి ఏది సత్తామాత్రము, వాచామ గోచరము, ఆత్మ సంవేద్యము అయిన బ్రహ్మజ్ఞానమను పేరు జ్ఞానము. అది విష్ణువు యొక్క పరరూపము. అది ఏ రూపము అనుత్తమము, దానికంటే మరియు ఉత్తమము లేదన్నమాట. విశ్వం యొక్క ఈ పరమాత్మ యొక్క రూప వైరూప్య లక్షణములు 2 కలది అది.
అది యోగనిష్ఠునికి చింతింపశక్యం కాదు. అందువల్ల హరి యొక్క స్థూల రూపం విశ్వరూపమున గోచరమగు దానినే చింతించవలను. హిరణ్యగర్భుడు భగవంతుడు వాసుదేవుడు, ప్రజాపతి, మరుత్తులు, వసువులు, రుద్రులు, భాస్కరులు, తారకలు, గ్రహములు, గంధర్వ, యక్ష, దైత్యాదులు, సర్వదేవయోగులు, మనుషులు, పశువులు, శైలములు, సముద్రములు, నదులు, చెట్లు, అశేషభూతంలో వానికి హేతువులైన ప్రధానము మొదలైన విశేషములు, చేతనము, అచేతనమైనది, ఏకద్విపాత్పంచ బహుపాదములైన ప్రాణులు, ఆపాదకము అయిన మూర్తమైన ఈ ప్రపంచమెల్లా హరి యొక్క రూపము. ఈ చరాచరాత్మక విశ్వం ఆది ఎల్లా త్రివిధ భావనా రూపము. పరబ్రహ్మస్వరూపుడైన విష్ణువు యొక్క శక్తితో కూడినది. విష్ణు శక్తి పరాను పేరు ఒకటి, క్షేత్రజ్ఞాను పేర, అపరాను పేర రెండవది, అవిద్య కర్మాను పేర మూడవ శక్తి ఉన్నది. ఈ అవిద్య కర్మరూపమైన మూడవ శక్తి చేతనే సర్వజగమమైన క్షేత్రజ్ఞ శక్తి వేష్టితమై ఉన్నది, ఆవృత్తయ్యి ఉన్నదన్నమాట. అదే సంసార తాపములన్నింటినీ విరామములైన వాణ్ణి అనుభవించును. ఆ మూడవ శక్తిచే కప్పుబడిన తనని క్షేత్రజ్ఞ శక్తి సర్వభూతములందు తరతమ భేదములచే కనబడుచుండును. ప్రాణములు లేని వాటి అందలి మిక్కిలి అల్పము, స్థావరములందు అంతకంటే కొంచెం ఎక్కువ, సరీసృపాదులందు పాములు, తేళ్లు మొదలగు వాణియందు అది అంతకంటే ఎక్కువ, పక్షులందు అంతకంటే, మృగములందు అంతకంటే, పశువులందు అంతకంటే, మనుజులందు అంతకంటే ఆ పరమపురుషుని ఆత్మ యొక్క శక్తి ప్రభావితమై ఉంది. మానవుల కంటే పశువుల వద్ద అంతకంటే, మనుజులందు అంతకంటే, శక్రుడు అంతకంటే, ప్రజాపతి ఆ పైన హిరణ్యగర్భుడు ఎక్కువగా ఆత్మశక్త్యుపలక్షితులై ఉన్నారు. ఆకాశముచే అంతయు కూడి ఉన్నట్టు ఈ చెప్పిన అశేష రూపములు ఆ ఆత్మశక్తి యోగముచే అతని రూపంలే అయి ఉన్నవి. ఇది విష్ణువు యొక్క మూర్త రూపము, విశ్వరూపము. ఇక విష్ణువు యొక్క రెండవ రూపం యోగిధ్యేయం, అమూర్తము, బ్రహ్మ యొక్క రూపం. పండితులు దాన్ని సత్ ఉన్న వస్తువుని పలుకుదురు. ఈ సమస్త శక్తులు ఎందుకు ప్రతిష్ఠితములై ఉన్నవో అవి విశ్వరూప వైరూప్యమైన హరి యొక్క మరి యొక్క రూపము. అది తన లీలచే దేవతిర్య మనుష్యాది చేష్టలు గల సమస్త శక్తి రూపములను చేయుచుండును. అది జగత్తుకు ఉపకారకము. ఆ శక్తి కర్మనిమిత్తమైన పుట్టినది కాదు. ఆ అప్రమేయమైన బ్రహ్మం యొక్క అవ్యాహతమైన సర్వవ్యాపిని అయిన చేష్ట అది. విశ్వరూపుడైన పరబ్రహ్మ యొక్క ఆ శక్తి రూపం సర్వపాపహరం. అది యోగానుసంధానపరుడైన వానిచే ఆత్మవిశుద్ధి కొరకు ధ్యానించతగినది. అగ్నిజ్వాలల ఎగయ వాయువుతో కూడి కక్షం గడ్డిని లేదా అడవిని దహించినట్టు విష్ణువు యోగుల చిత్తం నందుండి సర్వ కిల్బిషములను దహించును. కావున సమస్త శక్తులకు ఆధారమైన ఆ విష్ణువునందు మనస్సు యొక్క ధారణ నిలకడ చేయవలను. అదే శుద్ధ ధారణ అనబడను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.